G7 వేదికగా ఏఐ డీప్ ఫేక్లపై ప్రధాని మోదీ ఆందోళన. ఏఐ రూపొందించిన కంటెంట్కు వాటర్ మార్క్ ఉండాలని సూచన. భారత్ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని మోదీ వివరణ. పునరుత్పాదక ఇంధన వనరులతోనే సాంకేతిక ఆధారిత సమాజ నిర్మాణం సాధ్యమని వెల్లడి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరిన లోకేష్. యువగలం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగలం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేసిన లోకేష్. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను ప్రత్యేకంగా అభినందించిన అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో విషాదం. ఏటుగురు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టిన జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం. వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. చికిత్స పొందుతూ వృద్ధుడి మరణించాడని తెలిపిన వైద్యులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్తో రేవంత్ సమావేశం. పెట్టుబడులే లక్ష్యంగా టోనీ బ్లేయర్తో చర్చలు జరపనున్న రేవంత్ రెడ్డి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు. జగన్ వెంట నడిచే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చెవిరెడ్డి. సంబంధం లేని కేసులో తనను ఇరికించారని మండిపాటు. చంద్రబాబుకు భయం పుట్టేలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కోసం నిత్యం పనిచేయాలని కార్యకర్తలకు చెవిరెడ్డి సూచన. కేసీఆర్ జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారని షర్మిల ఆగ్రహం. ఇది వ్యక్తిగత గోప్యతకు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్య. ఇంతటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా అని షర్మిల ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తక్షణం విచారణను వేగవంతం చేయాలని షర్మిల డిమాండ్. తమిళ నటుడు ఆర్య ఇంట్లో ఐటీ దాడులు. చెన్నైలోని సీషెల్ రెస్టారెంట్లోనూ కూడా అధికారుల తనిఖీలు. పన్ను ఎగవేత ఆరోపణలే కారణమని సమాచారం. కేరళ వ్యాపారితో లావాదేవీలపై ఐటీ అధికారుల దృష్టి. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్. రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చినట్లు అనుమానం. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన సహాయక బృందాలు. ఇజ్రాయెల్పై దాడికి కీలక ఆయుధాన్ని తీసిన ఇరాన్. హైపర్సోనిక్ మిసైల్ ఫత్తా-1 మిసైల్తో దాడులు చేపట్టిన ఇరాన్. శబ్దం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే ఫత్తా క్షిపణులని వెల్లడి. ఫాస్టాగ్ వార్షిక పాస్ల ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం. ఇది రహదారి ప్రయాణంలో గొప్ప మార్పు తెస్తుందన్న పవన్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పవన్ కృతజ్ఞతలు. ఆగస్టు 15 నుంచి ఈ నూతన పాస్ విధానం అమల్లోకి వస్తుందని వెల్లడి.